మిత్రమా, ఒక అమ్మాయి తప్పు చేయకుండానే ఒకరిని క్షమాపణ కోరిందంటే ఆమె తప్పు చేసినట్లు కాదు. ఆమె భుజాన మోస్తున్న బాధ్యతల భారం, ఇతరులను గౌరవించే సున్నితత్వం, బంధాల్ని కాపాడుకోవాలనే ఉద్దేశం ఆమెను అలా చేయమని పురిగొల్పవచ్చు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనడం మూర్ఖత్వం. అమ్మ చేతి అన్నం తింటున్నానని చెప్పగలిగిన వాడే ధన్యుడని తెలుసుకో. ఎదుటి వ్యక్తి నీ గురించి తప్పుగా అనుకుంటున్నారంటే వారి గురించి మంచిగా చెప్పేవారిని కలవలేదన్నమాట. ఎందుకంటే వెలుగు చీకట్లాగా ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. చాడీలు చెప్పేవారి చాడీలు వింటారు. ఇది ఒక మానసిక ఆహారం మిత్రమా. ఇది లేకపోతే బ్రతకలేరు. ధనం ఉన్నంతవరకే మనిషికి విలువ, ఊపిరి ఉన్నంతవరకే దేహానికి విలువ. ప్రాణం లేని దేహం శ్మశానానికి వెళ్ళాక మన సొంత వాళ్ళు కూడా ఇంకా ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు. అర్థమైందనుకుంటా. మనమంటే ఇష్టం లేదని ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పరు మిత్రమా. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండడం చాలా మంచిది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఎప్పుడు కూడా నీ యొక్క మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. నిర్లక్ష్యం, చులకన భావం అస్సలు ఉండకూడదు మిత్రమా. నలుగురు ఏమనుకుంటున్నారో నీకనవసరం. ఎదుటి వారి మాటలు పట్టించుకుని బాధపడుతూ నీ యొక్క టైంని వృధా చేసుకోకు. నీకు తోచిన మంచేదో చేసేసాయి. నువ్వేంటో నీకు తెలుసు. ప్రతీదీ కూడా ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా మిత్రమా. మాటలే కదని ఎప్పుడు కూడా తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరని దూరాన్ని చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషయాన్ని కూడా చిందించగలవు. మాటల మాయా ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం మిత్రమా. ఒకప్పుడు ఒక్కరోజు మాట్లాడకపోతే అల్లాడిపోయేవాళ్ళు. ఇప్పుడు వేరొకరి కోసం మనల్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడిపోతారు. ఏంటో కదా కొన్ని జీవితాలు. ఆడదానిగా ఉండడం అనేది పుట్టుకకు సంబంధించినది. స్త్రీగా ఉండడం అనేది వయస్సుకి సంబంధించింది. ఒక గౌరవమైన స్త్రీగా ఉండడం అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకో మిత్రమా. నిన్ను బాధ పెట్టేవి అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించి నువ్వు ఇంకెంత మొండిగా ఉండాలి మరి. కాస్త ఆలోచించు. ఎప్పుడైనా మిత్రమా, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరు భయాలు వారివి, ఎవరి సందేహాలు వారివి. ఏది శాశ్వతం కాని లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని అయోమయంలో ఎన్నాళ్ళు సాగినో ఈ పయనం. విధి విపరీతాలకు ఏ మదికి విసుగొచ్చినో, ఏ బంధాల్లో ఏ మార్పు కనిపించిన జీవితాల్లో ప్రళయాన్ని ముంచుకొచ్చినో, ఎన్ని బ్రతుకులు అస్తవ్యస్తంగా మారునో. పెదవి దాటిన మాట హృదయంలో ఎన్నటికీ పదిలంగా, మనసు దాటిన స్నేహం మంచికి మారుపేరుగా ఒక మనసే వేదన మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకుంటావా మిత్రమా, ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని చూసినా ప్రశ్నించుకో, కొన్ని తెలిసినా పట్టించుకోకు, కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అర్థమైందనుకుంటా. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించేవారిని గుర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే చాలా నష్టపోతావు మిత్రమా. కుడి చేతితో అన్నం పెట్టి ఎడమ చేతితో విషం పెట్టే కాలం ఇది. కాస్త జాగ్రత్త. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరిని బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. ఆడవారి అందం తన ముఖంలో కాదు మిత్రమా, తన ప్రవర్తనలోనే ఉంటుంది. మగవాడి అందం తన సంపాదనలో కాదు, అతని సంస్కారంలో ఉంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు.
వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవాడికైనా సరే చూపించడానికి ఆలోచించరని గుర్తుపెట్టుకో మిత్రమా. విర్రవీగేవాణ్ణి విర్రవీగినివ్వు, హేళన చేసేవాణ్ణి హేళన చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలి కానీ కర్మ ఎవ్వరిని కూడా అస్సలు వదిలిపెట్టదు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.